గ్లోబరీనా ఇష్యూపై తెలంగాణలో మళ్లీ పొలిటికల్ హీట్ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత కేటీఆర్ మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తే దమ్ముంటే విచారణ జరిపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఇష్యూతో ఇప్పుడు తెర మీదకు గ్లోబరీనా వచ్చింది. కొడంగల్లో సీఎం రేవంత్ గ్లోబరీనా అంశాన్ని ప్రస్తావించారు. కేటీఆర్ బినామీ సంస్థ అని 2019లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు సరిగ్గా ఇవ్వక 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపకపోవడం వల్ల కేటీఆర్ బినామీ సంస్థ అయిన గ్లోబరీనా కేంద్ర ప్రభుత్వంలో సిబిఎస్ఈ ప్రశ్న పత్రాలను పరీక్షలను తమ అవినీతికి వాడుకున్నారు. ఇదే కేటీఆర్ ఢిల్లీ బీజేపీలతో మాట్లాడి వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించడు. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గ్లోబరీనా సంస్థ తనదేనని చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డికి పరువు నష్టం నోటీసు పంపానన్నారు కేటీఆర్. సమాధానం ఇవ్వకపోతే న్యాయపరంగా పోరాడతారని అన్నారు. గ్లోబరీనా సంస్థ తనదే అయితే ఆ సంస్థతో రేవంత్ సర్కార్ ఎందుకు ఒప్పందం చేసుకుందని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ చేస్తున్న ఆరోపణలపై విచారణకు సహకరిస్తానన్న కేటీఆర్ దమ్ముంటే విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ఇద్దరము లై డిటెక్టర్ పరీక్షకు వెళ్దామా, లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమేనా అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు కేటీఆర్. కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన రేవంత్ పరువున్నవాడు వేసే కేసు పరువు నష్టం కేసు, కేటీఆర్ కు ఏముందని పరువు అని సెటైర్లు వేశారు. చేతనైతే సీసీఎస్ కి వెళ్లి గ్లోబరీనా మీద ఫిర్యాదు చేస్తే విచారణకు ఆదేశిస్తానని అన్నారు. కేటీఆర్ కి జన్వాడ ఫామ్ హౌస్ భూమి ఏ రాజుల నుంచి వచ్చిందో కూడా బయటకొస్తుందని సీఎం స్పష్టం చేశారు. తాను విచారణకు ఆదేశిస్తే కక్ష సాధింపు అంటారు కాబట్టి కేటీఆర్ ని ఫిర్యాదు చేయాలని అడుగుతున్నట్టు చెప్పారు రేవంత్. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థనే. ఇంటర్ పరీక్ష పేపర్లు సరిగా దిద్దినప్పుడే బ్లాక్లో పెడితే సరిపోయేదని, లేకుంటే సంస్థ పేరు మార్చుకుని సిబిఎస్ఈ పేపర్ లీక్ నేటి నీట్ వరకు వచ్చిందని స్పష్టం చేశారు. ఇప్పటికే గ్లోబరీనాపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక అసలు విషయం చెప్తానంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్. 2019లో జరిగిన ఇష్యూ మళ్లీ తెరమీదకొచ్చింది. గ్లోబరీనాపై సీఎం రేవంత్ మొదలు పెట్టడం, దానికి కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం, కొనసాగింపుగా సీఎం రేవంత్ మరిన్ని వివరాలు చెప్పడంతో ఇష్యూ అంతా ఇప్పుడు గ్లోబరీనా వైపు మళ్లింది.